మా ఊర్లో మహాభారతం జరిగేది వచ్చేసి ఇంకా ఈ రోజే అండి లాస్ట్ డే. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంకా వీళ్ళే అండి ఉభయం జరిపించేది. ఇంక ఈ రోజు వచ్చేసి దుర్యోధన వధ అనమాట. ఇంకా దుర్యోధన వధ లాస్ట్ డే అని చెప్పనేసి చాలా బాగా చేస్తారండి. ఇక్కడ అమ్మవారి గుడిని చూడండి ఎంత మంచిగా అలంకరించారు పూలతో. అబ్బా అసలు 18 రోజులు ఎలా గడిచిపోయా కూడా అర్థం కాలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, వీళ్ళే అండి ద్రౌపది ఇంకా అలానే ధర్మరాజు వారు. ఇంక ఇక్కడ సెలల్ని అయితే గుడి చుట్టూరా తిప్పుతా ఉన్నారు. ఇంకా చూసారు కదా వాళ్ళైతే డ్యాన్సులు ఎంత బాగా వేశారో. ఇంకా దుర్యోధన వధ అయిపోయిన తర్వాత ఇక్కడ అగ్నిగుండం అయితే జరుగుతుందండి సాయంత్రము. దానికోసం అయితే అక్కడ రెడీ చేస్తా ఉన్నారు. ఫైనల్ గా ఇక్కడైతే భీముడు ఇంకా అలానే దుర్యోధనుడు అయితే వచ్చేసారండి. ఇంక ఇక్కడ నేను ఇంకా అలానే మా పెద్ద బాబు అయితే ఇక్కడ దుర్యోధనుడితో ఇంకా అలానే భీముడితో ఫోటోలు అయితే దిగుతున్నాము. అబ్బా అసలు ఈసారి జనాలు అయితే మామూలుగా రాలేదండి. అసలు ఎంత మంది వచ్చారో ఇంకా అక్కడ కూర్చునే కూడా తావైతే సరిపోలేదండి, అంత మంది అయితే వచ్చారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడ ఫైనల్ గా దుర్యోధన వధ అయితే అయిపోయింది. ఈ దుర్యోధన వధ అనేది నేను లాంగ్ వీడియో అయితే తీసానండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను, ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో చూసారు కదా దుర్యోధన వధ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ బంకమని తీసుకొని వచ్చి ఇట్లా దేవుడి పటాల ముందర పెడితే చాలా మంచిదంటండి. సో నేను కూడా అలా తీసుకొచ్చి దేవుడి పటాల ముందు అయితే పెట్టేశాను.